అమ్మ సెంటిమెంట్. ఇప్పుడు అలా ఎలా తీశారు సార్? ఇలా పెడుతుంది, కాసేపు ఇలా పెడుతుంది, ఇలా ఉంటుంది, ఇలా తిరిగిద్ది, ఏంటిది, ఏం చేశాడు రా వాడు? దీని గురించి కావాలని పాజిటివ్ చెప్దామన్నా పాజిటివ్ చెప్పడానికి ఏం లేదు సార్. ఫస్ట్ ఆ ట్యాగ్ తీసేయండి, లేదంటే ఇలాంటి స్క్రిప్ట్స్ ఆపేయండి. ఫస్ట్ మీరు మన తమన్ బాబాయ్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే అనవసరం. రామ్ చరణ్ గారు అనగానే డైలాగ్ వెళ్ళిపోతుంది. మధ్యలో వాళ్ళు ఫస్ట్ నైట్ చేసుకోవడం ఏంటో, వీళ్ళకి దూపు రావడం ఏంటో, ఏం చేస్తున్నారు అసలు? ఇప్పుడు అంతే అండి. ఇప్పుడు ఈ సినిమా గురించి పాజిటివ్స్ మాట్లాడాలంటే దిల్ రాజు గారి మీద, రామ్ చరణ్ అన్న మీద. ఎందుకంటే రామ్ చరణ్ అన్న చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. గేమ్ చేంజర్ మూవీ పోవడానికి రీజన్స్ ఏంటి? అసలు ఇంతమందికి మూవీ నచ్చకపోవడానికి రీజన్స్ ఏంటి? నిజంగా మూవీలో మ్యాటర్ లేదా అనేది క్లియర్ అండ్ క్రిస్టల్గా మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేయండి. సో ముందుగా మాట్లాడుకోవాల్సింది అయితే ఫస్ట్ హాఫ్ గురించి. స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయ్యిద్ది. అంటే ఒక హెలికాప్టర్ ఎలివేషన్ షాట్ నుంచి లుంగి బనీన్ కట్టుకుని అవన్నీ బాగానే తీశారు. కానీ అక్కడ హెలికాప్టర్ ఎందుకు వచ్చింది? అవి బిగ్ మైనస్. అంటే దిల్ రాజు గారికి బొక్క పడుతుంది కదా. అప్పుడు హెలికాప్టర్ షాట్స్ దగ్గర దగ్గర 4 ఉన్నాయి మొత్తం సినిమాలో. అవన్నీ ఒక్కొక్క దానికని సేమ్ హెలికాప్టర్ అంటే కాదు, మొత్తం వేరు మళ్ళీ. అవన్నీ మనీ వేస్టే కదా. బడ్జెట్ ఎక్కువైతే ప్రెషర్ కూడా పెరిగిద్ది కదా మూవీ మీద. సో ఇవన్నీ చూసుకోవాలి మీరు. ఇప్పుడు రామచమచ సాంగ్ ఉంది, అంత మనీ పెట్టాల్సిన అవసరం ఏముంది దానికి? ఇప్పుడు తమన్ అంటారా, దానికి బీజిఎం అసలు సరిగ్గా కొట్టలా. పోనీ ఏమన్నా అప్పుడు ఐ మూవీ లాగా భారీగా మంచి విజువల్స్ ఉండి చాలా బాగున్నాయి మూవీ, అండ్ పాటలు కూడా బేవత్సంగా ఉన్నాయంటే దానికి మనీ పెట్టచ్చు. రామచమచరా అంటే అది ఒక మాస్ సాంగే కదా. అప్పుడు ఐఏఎస్ ఇంటికి వస్తున్నాడు, అలాంటప్పుడు అంత హడావిడి చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు పోనీ వస్తున్నాడు, పక్కన ఏదో జాతర జరుగుతుంది అనుకుంటే అనుకోవచ్చు. రోడ్డు బ్లాక్ చేసేస్తున్నారు, ఐఏఎస్ వచ్చేస్తున్నాడు, అబ్బో హెలికాప్టర్ నుంచి షాటు, నా రామ్నందన్ ఏంటి? పోనే హీరో ఫ్యామిలీ ఏమైంది? ఇప్పుడు హీరో ఫ్యామిలీని ఫస్ట్లో చూపించారు, అసలు అలా ఫ్లాష్ బ్యాక్ ఏంటి? మధ్యలో మళ్ళీ అప్పన్న వాళ్ళ అమ్మ ఏంటి? అసలు వీళ్ళిద్దరికి కనెక్షన్ ఏంటి? ఇది ఎక్కడ మిస్ అయిపోయారు మీరు మూవీలో? మాకు అలాంటి డౌట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు హీరో ఫ్యామిలీ మామూలుగా మన పాత ఫ్యామిలీ ఉంది కదా, అది లేదు. అలా బ్రదర్ పెళ్ళి అంటారు, బ్రదర్ పెళ్ళి రాగానే ఒక పాట వచ్చిద్ది, దూప్ పాట వచ్చిద్ది. వీళ్ళ ఫస్ట్ నైట్ ఏంటో, దూపు రావడం ఏంటో ఏం అర్థం అవ్వాలా. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఉన్నాయి, యాంగర్ మీటర్, తర్వాత మళ్ళీ లవ్ మీటర్, తర్వాత మళ్ళీ ఫైట్ రాగానే ఏంటి ఇవన్నీ? చిన్నపిల్లల సినిమాలా ఉందా? మీకు అనిపించింది కదా తీసేటప్పుడు? ఇప్పుడు శంకర్ గారు అంటే మేము మార్క్ ఎలా ఎట్టుకుంటాం, ఐ మూవీ అంత ఎట్టుకుంటాం. ఇప్పుడు పోనే భారతీయుడు 2 చూశాక కొంచెం తగ్గింది అనుకోండి, ఐ మూవీ అంత కాకపోయినా, రోబో మూవీ అంత కాకపోయినా, కొంచెం రోబో 2.0 అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మేము. అవి కూడా లేకుండా ఎలా ఉందండి ఇది? ఇండియన్ సినిమా ఉంది కదా, దానికి ఏమాత్రం తక్కువ లేదు. రామ్ చరణ్ గారి సినిమాస్లో నేను తుఫాన్ అంత సరిగ్గా చూడలేదు. తర్వాత వచ్చిన మూవీస్ ఏమైనా కానీ, ఇప్పుడు వినయ విజయరామ ఉంది కదా, అది ఇంకా నాకు కొంచెం బాగుంది అనిపించింది ఈ సినిమా చూశాక. ఏంటంటే కట్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతున్నా. కట్ చేస్తాడు, కొంచెం పొలిటికల్ వదులుతాడు, మళ్ళీ కట్ చేస్తాడు, విలన్ ఎంట్రీ వదులుతాడు, మళ్ళీ కొంచెం కట్ చేస్తాడు, హీరో డైలాగ్స్ వదులుతాడు, మళ్ళీ కొంచెం కట్ చేస్తాడు, నేను లైఫ్ టైం ఐఏఎస్ అంటాడు. ఇప్పుడు ఇలాంటివన్నీ మీకు తీసేటప్పుడు ఎలా అనిపించిందో కానీ మాకు చూసేటప్పుడు ఏంట్రా ఈ క్రింజ్, ఏంటి అసలు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు శంకర్ అనేటప్పటికి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? కొంచెం ఎలివేషన్స్ పోనే, మీకు ఎలివేషన్స్ రావు. పోనే ఎలా ఉంటుందంటే కొంచెం భారీ డైలాగ్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ డైలాగ్స్ ఎలా ఉన్నాయంటే, సరే ఏం చేద్దాం, నేను నీకంటే ఎక్కువ, అవునా నేను నీకంటే ఎక్కువ, సరే చూసుకుందా. ఏ గల్లీ ఫైట్లు ఉంటాయి చూసారా, సేమ్ అలా పెట్టారు మీరు. ఎగ్జిక్యూట్ అనేది సరిగ్గా చేయలా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన సెకండ్ హాఫ్లో వచ్చిన మన అప్పన్న క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే బాగా పెట్టారు.
నత్తి క్యారెక్టర్ పెట్టారు, ఎమోషన్ పెట్టారు, ప్లస్ అంజలి క్యారెక్టర్ పెట్టారు. ఇవన్నీ బాగున్నాయి. కానీ విలన్ ఎందుకు అంత సింపుల్గా చేశారు? ఇప్పుడు కత్తితో పొడవంగానే అయిపోవడం అంత సింపుల్ ఎందుకు? ఇప్పుడు రంగస్థలం నాకు కరెక్ట్గా చెప్పాలంటే అప్పన క్యారెక్టర్ చూడంగానే రంగస్థలంలో మన రామ్ చరణ్ అన్న క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. బాగానే చేయొచ్చు కదా. ఇప్పుడు అలా కాకపోయినా కొంచెం వేరేలా తీయచ్చు కదా, కొంచెం ఫైట్స్ పెట్టి. అలా కాకుండా పోరాటాలు చేస్తాం, అవి చేస్తాం, ఈ చేస్తాం. అసలు అంత పేరు ఎందుకు వచ్చింది అతనికి? అసలు అతను ఏం చేశాడు? పోరాటాలు ఒకటే చేస్తే అంత పేరు ఎలా వచ్చింది? అభ్యుదయం పార్టీ అన్నారు, పార్టీ స్థాపించాడు. తర్వాత వేరే వాళ్ళని పెట్టడం ఎందుకు? అంటే ఒక్క మాట అనే ఒక్క దాని మీద వేరే వాళ్ళకి పార్టీ ఇచ్చేయడం ఎందుకో మీకు ఎలా ఉందో తెలియదు, కానీ మాకు మాత్రం చైల్డిష్ అనిపించింది. దాన్ని కొంచెం మార్చుకుని ఉంటే సెకండ్ హాఫ్లో స్టోరీ కొంచెం పండేది. ఇంకొకటి అమ్మ సెంటిమెంట్. ఇప్పుడు అలా ఎలా తీశారు సార్? ఎలా పెడుతుంది, అసేపు ఎలా పెడుతుంది, ఎలా ఉంటుంది, ఎలా తిరిగిద్ది, ఏంటిది? ఇప్పుడు అపరిచితుడు ఆవిడ మీద ఏమన్నా పూనిందా? ఏమన్నా మామూలుగా ఏం చేస్తుందా? చంపేశారు ఆవిడ క్యారెక్టర్ని. కొంచెం వేరేలా చంపొచ్చు కదా. క్లోరిక్ యాసిడ్ కొట్టేసుకుంటాడు. ఏంటది? మేము ట్రైలర్లో చూడంగానే చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడు అమ్మ అనగానే ఏదో ఉంటుందిరా, భారీగా ఏదో ప్లాన్ చేశారు, అన్ప్రెడిక్టబుల్ అనగానే ఏదో గట్టిగా ఉంటుంది అనుకున్నాం. అన్ప్రెడిక్టబుల్ అని వెళ్ళిపోతాడు. మాకు ఎలా ఉంటుంది? కనీసం ఒక విజిల్ వేయాలన్నా కొంచెం ఏదన్నా ఒక ఎలివేషన్ పడాలి కదా. ఇప్పుడు డైలాగ్స్ ఉంటాయి, మాకేం ఎక్కువ సార్? ఇప్పుడు ప్యూర్లీ పొలిటికల్ చేయకూడదు కదా మీరు సినిమాని. ఇప్పుడు తీసారంటే కొంచెం ఎలివేషన్ షాట్స్, కొంచెం మా హీరోకి ఏమన్నా ఇవ్వాలి కదా. అప్పుడు ఏంటి చెప్పడానికి కూడా మాటలేం రావట్లే అసలు. మీరు ఎలా తీసారో కానీ సినిమాని, శంకర్ గారా లేకపోతే ఇంకెవరైనా ఈ సినిమాని? మరి కార్తీక్ సుబ్బరాజు స్క్రిప్ట్ రాశారన్నారు, మరి అతను ఎలా రాస్తాడు? స్టోరీలు చాలా బాగా రాస్తాడు, నేను చూసా ఆ సినిమాలు. కానీ ఆ మార్క్ ఇక్కడ కనబడలేదే. స్టోరీ ఏమన్నా మార్చేశారా లేకపోతే ఏంటి? నెక్స్ట్ మన తమన్ బావయ్య గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే అనవసరం, చెప్పాలంటే సప్పగా అనవసరం. ఇప్పుడు ఐ మూవీలో పాటలు నువ్వుంటేనా, ఇప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది? ఆ ఫీల్ నాకు నానా హైరానాలో వచ్చింది. నేను ఫ్రాంక్గా చెప్తా, నానా హైరానాలో వచ్చింది ఆ పాటలు చెప్తుప్పారు. పోనే రామచ్చ సాంగ్ అని బీలా దూపు సలాం అండి. అసలు టీజర్ చూడంగానే బాగుంటుందిరా అనుకున్నాం. దిగుతున్నారు, ఎమోజీస్ వస్తున్నాయి. ఏంటిది కట్టు కాపీ పేస్టు. సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ చెప్పాలంటే అసలు మూవీ ఎండ్ లేదండి. అసలు మూవీలో స్టోరీ ఏం లేదండి. ఎలక్షన్ కమిషనర్ అంటారు, రూల్స్ మాట్లాడతాడు, అదేదో 25 lakhs అయిపోయింది, ఇంకా మీరు ఎలక్షన్ రద్దు చేస్తా అంటాడు మాటకి. ఏమన్నా అంటే అసలు లాస్ట్ ఎజెండా ఏంటి? అసలు విలన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? క్లైమాక్స్ వచ్చిద్ది, కూర్చుంటాడు, కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటాడు, జేసీబీలు వస్తూ ఉంటాయి, మన విలన్స్ ఎంట్రీ వస్తూ ఉంటుంది. ఫైట్ పెట్టచ్చు కదా దానికి బదులు. ఇప్పుడు జేసీబీ ఏం వచ్చింది? మాకు కొంచెం అలా రామ్ చరణ్ ఇప్పుడు మాటలు కూడా సింక్ అనేది చాలా తప్పింది. రామ్ చరణ్ గారు కొన్నిసార్లు అయితే అసలు మాట్లాడకుండానే డైలాగ్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. స్టార్టింగ్లో కూడా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసేస్తాను. ఇప్పుడు సినిమా స్టార్టింగ్లోనే అండి రామ్ చరణ్ గారు అనగానే డైలాగ్ వెళ్ళిపోతుంది కానీ మన మాట అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అసలు తెలిసిపోతుంది. అలా ఎందుకు తెలియాలి అంటే ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టారు, ఇంత చేశారు, కనీసం లిప్సింగ్ కూడా చూసుకోవడం రాదా? ఇప్పుడు మీరు అంత పెద్ద డైరెక్టరు, తెలిసిపోతుంది మీది పని అయిపోయింది. ఇప్పుడు తమిళ వాళ్ళని నమ్మకూడదండి ఫస్ట్. ఇప్పుడు శంకర్ గారు అనగానే ఎవరైనా కళ్ళు మూసుకుని ఒప్పేసుకుంటారు, రామ్ చరణ్ అన్న అయినా ఎవరైనా కానీ ఒప్పేసుకుంటారు. కానీ ఈ సినిమా తర్వాత శంకర్ గారు అనగానే ఎవరైనా భయపడే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే శంకర్ గారు, తర్వాత మన తమన్ గారు. కొన్నిసార్లు అనిపిస్తుంది దిల్ రాజు గారి గురించి, టీఎఫ్ఐ ఆనిముత్యంలా ఉంటాడు ఆయన. అలాంటిది ఆయనకి ఇలాంటి స్క్రిప్ట్స్ తీసుకొచ్చి ఇలాంటి చెత్త అంటే ఎలా చెప్పాలంటే డబ్బులన్నీ
శిలా పెంకుల్లా ఇలా విసిరేశారు అంతే. మామూలుగా అందులో ఉంటుంది, బకెట్లో విసిరేస్తాడు డబ్బులు ఎట్లా వెళ్ళనవడం, అలా విసిరేశారండి డబ్బులు. బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అంతే. 15 ఎంత పెట్టారో తెలియదు కానీ దగ్గర గట్టిగానే లాస్ అవుతారు. ఒకటే అనుకుంటున్నా, దిల్ రాజు గారి కోసమైనా కొంచెం కలెక్షన్స్ అనేవి వస్తే బాగుంటుంది. దీని గురించి కావాలని పాజిటివ్ చెప్దామన్నా పాజిటివ్ చెప్పడానికి ఏం లేదు సార్. ఇప్పుడు ఇన్ని నెగిటివ్స్ పెట్టుకుని ఎవడైనా మూవీస్ ఇస్తాడా చెప్పండి. ఫస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఒక స్మాల్ సజెషన్ అండి, యాజ్ ఏ ఫ్యాన్స్ తరపున కూడా ట్యాగ్కి సంబంధించిన స్క్రిప్ట్సే ఎంచుకోవాలి మీరు. ఇప్పుడు మీది గ్లోబల్ స్టార్ అంటే ఒక రేంజ్, అలాంటి రేంజ్లోనే స్క్రిప్ట్స్ అనేవి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం మీ నుంచి. ఇలాంటి స్క్రిప్ట్స్ తీసుకుంటే ఫస్ట్ ఆ ట్యాగ్ తీసేయండి, లేదంటే ఇలాంటి స్క్రిప్ట్స్ ఆపేయండి ఫస్ట్ మీరు. అండ్ శంకర్ గారు కొంచెం మా తెలుగు వాళ్ళని వదిలేస్తే బాగుంటుంది అని మా ఫీలింగ్. అండ్ ఎస్జే సూర్య గారిని కూడా అంత వాడాల్సిన అవసరం లేదు ఇంకా సినిమాల్లో. ఏం చేశాడు రా వాడు, ఇప్పుడు ఆటోనే వస్తుంది ప్రతి సినిమాలో, చూసి బోర్ కొట్టింది. సరిపోతా శనివారం దాకా బాగానే ఉంది, తర్వాత ఇంకా అంతా అనిపిట్లా. ఆయన వినలిజం బాగుంటుంది, బాగా చేస్తాడు, కానీ ఎక్కడో బోర్ కొడుతుంది. ఇంకా చాలు, ఎస్జే సూర్య గారిని కొంచెం ఆపి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. బాబీ డియోల్ ఇంకా ఉన్నారు కదా. సో నమ్మకం ఏదైనా ఉందంటే అది RC16 వాళ్ళే. ఇంకా బుచ్చిబాబు ఏమన్నా చెయ్యాలి రామ్ చరణ్ గారికి. సో శంకర్ గారు అయితే పెద్ద రాడ్ అయితే దింపారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలా. ఇంత దరిద్రమైన స్టోరీ, మరీ ఇంత చెత్త స్టోరీని మనకు తీసుకొచ్చి గేమ్ చేంజర్ ఇంత డబ్బులు పోసి, అసలు ఎంత 70 కోట్లు అంట ఒక్కొక్క పాటలకి ఎంత పెట్టేశారంటే, ఆ పాటలు అనేవి చూస్తుంటేనే పాట అసలు అలా వచ్చింది, స్టోరీ బాగుంటుంది అనిపించింది. మధ్యలో వాళ్ళు ఫస్ట్ నైట్ చేసుకోవడం ఏంటో, వీళ్ళకి దూపు రావడం ఏంటో, ఏం చేస్తున్నారు అసలు. ఇప్పుడు డబ్బులు అంత ఎక్కువైపోయినాయా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకోటి ఉంటుంది, వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడిద్ది స్టేజ్ మీద, దానికోసం అంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు. చాలా ఇప్పుడు సెట్స్ కూడా చూసాం కదా మనం, సినిమా రిలీజ్ అవ్వకముందు బోల్డ్ అంత జనాలు, దానికి ఎంత డబ్బులు ఖర్చు అయ్యి ఉంటాయి. కటౌట్లు పెట్టేశారు, బోల్డ్ అంత కటౌట్లు, బోల్డ్ డబ్బులు ఇలాగే వేస్ట్ చేశారు. కానీ దానికి వచ్చిన లాభం ఏంటంటే ఏమీ లేదు బేసిక్గా. సో అంతే అండి. ఇప్పుడు ఈ సినిమా గురించి పాజిటివ్స్ మాట్లాడాలంటే ఏమీ లేదు. ఇంటర్వల్ బ్యాంగ్ బాగుంటుంది, ట్విస్ట్ బాగుంటుంది, ట్విస్ట్ నుంచి లేపొచ్చు. ఆ ట్విస్ట్ని అలాగే సాగించిన, లేకపోతే కొంచెం డిఫరెంట్గా చేసిన వెళ్ళేది సినిమా. ఫస్ట్ హాఫ్ ఎలాగో పోయింది అనుకుంటూ ఉంటాం, యాంగర్ మీటర్ అవన్నీ మాకెలా ఎక్కుతాయండి. ఇప్పుడు మోడర్నైజేషన్ మేము కోరుకుంటాం, కానీ మీరు అదే పాతకాలంలో అదే లవ్ స్టోరీ, అదే వెల్నిజం, ఫైట్లు, హీరోయిన్ డిషుమ్ మాకెక్కవు బేసిక్గా. మీకు ఎలా ఉంటాయో తీసేటప్పుడు. సో కొంచెం చూసుకోవాలి. రామ్ చరణ్ అన్న కూడా స్క్రిప్ట్ బాగానే సెలెక్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్ అయితే RC16 చూద్దాం. మన బుచ్చిబాబు మనల్ని అసలు డిసప్పాయింట్ చేయడు, ఉప్పెనా చూడాలి. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, గేమ్ చేంజర్ మూవీ డిజాస్టర్ అండి. ఇప్పుడు అజ్ఞాతవాసి వచ్చింది కదా, సేమ్ డేటు జనవరి 10 గట్టిగా దింపుతుంది మెగా ఫ్యాన్స్కి. సో చూసుకోవాలి. గేమ్ చేంజర్ కూడా అంతే. దీని నుంచి కోలుకోవాలంటే దిల్ రాజు గారు ఇంకా మంచిదే ఉన్నప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాలో ఏమన్నా రికవర్ అవుద్ది. చూడండి, కుదిరితే సంక్రాంతికి వస్తున్నాం కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, బాగుంటాయి సినిమాని. నేను కూడా వెళ్తాను, రివ్యూ బట్టి దాన్ని బట్టి చూద్దాం. సో నమ్మకం ఏమన్నా ఉందంటే అది RC16 మీదే. ఈ సంక్రాంతికి ఏమన్నా నమ్మకం ఉందంటే అది డాకు మహారాజ్ మీదే. సో రేపా ఎల్లుండ అనుకుంటా. సో చూద్దాం. సో ఫస్ట్ రాడ్ ఆఫ్ 2025 గేమ్ చేంజర్, ఏం చేయలేం. సో ఈ సంక్రాంతి గట్టిగా దింపింది దిల్ రాజు గారికి. అయితే ఏమన్నా బాధ వేస్తుందంటే అది దిల్ రాజు గారి మీద,
రామ్ చరణ్ అన్న మీద. ఎందుకంటే రామ్ చరణ్ అన్న చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, చాలా బాగా పెట్టాడు, చాలా ట్రై చేశాడు. కానీ చెడమింగింది మాత్రం శంకర్ గారు ఫస్ట్. సో చూద్దాం. సో దట్స్ ఇట్ గైస్. ఇవి నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ గేమ్ చేంజర్. సో కంటెంట్ వర్త్ అనిపిస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.